ప్యాకెట్ ఇస్తాం. అవి ఏం చేయాలి? మీరు మీ పిల్లలకు అనుబంధ పోషక 6 నెలలు పడగలుగుతుంది 2 స్పూన్లు పాలలో కలిపి కొంచెం గంట జారేటట్టు అనుబంధ పోషకాహారం అనేది స్టార్ట్ చేయాలి. ఆ విధంగా స్టార్ట్ చేసి రోజు 100 గ్రాములు చొప్పున పెట్టమని చెప్తాం. ఆ 100 గ్రాములను వేదిక అలంకరించిన సివిల్ మేడం గారికి, హెల్త్ సూపర్వైజర్ కవిత సూపర్వైజర్ గారికి, ఎన్జిఓ లావణ్య గారికి, ఇక్కడికి ఇచ్చేసి వచ్చిన ప్రభు ప్రెస్ గ్రూప్ వాళ్ళకి, మరి ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసి వచ్చిన గర్భవతులు, బాలింతలు, మిగతా తల్లులు, అంగన్వాడీ టీచర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. తల్లిపాల వారోత్సవం అనేది ప్రతి సంవత్సరం మనము ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిర్వహించుకుంటాం. ఇందులో ముఖ్యంగా 7వ నెల, 8వ నెల, 9వ నెల గర్భవతులకు, మొదటి కాన్పు వాళ్లకు తల్లిపాలు ఏ విధంగా పట్టాలనేది తెలియదు. అందుకే ఆ విషయాలన్నీ చెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆమె సమతుల ఆహారం తీసుకోవాలి, ఏ హాస్పిటల్ పోవాలని నిర్ణయించుకుంటాం కదా. కాన్పైన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డకు తల్లిపాలు ఇస్తే కడుపులో ఉన్న మూడు అనేది బయటకు వస్తుంది. ముందు బిడ్డకు పాలు తాగిస్తే బిడ్డకు బహుమానంగా తల్లిపాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ తల్లిపాలు తాగటం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. తొందరగా పాలు అనేటివి జీర్ణమవుతాయి. తేలికగా ఖరీదు లేనివి తల్లిపాలు. తల్లి బిడ్డ ప్రేమ ఆప్యాయత అనేది అధికంగా ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు ఇవ్వటం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్ కానీ రాకుండా నివారిస్తుంది. అదేవిధంగా బిడ్డకు 2 సంవత్సరాల వరకు మీరు పాలు కొనసాగిస్తే 2 సంవత్సరాల వరకు కాన్పు కాకుండా నిరోధిస్తుంది. బిడ్డ పాలు తాగినప్పుడు సంకోచ వ్యాకోచమై గర్భసంచి మీద ప్రభావం పడి గర్భం రాకుండా నివారిస్తుంది. అందుకే ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు తాగిన బిడ్డ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యానికి గురి కాదు. అదే పైపాలు పట్టిన వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు. అప్పుడు కుటుంబంలో భారంగా తయారవుతాం. అందుకే అటువంటి ఖర్చులు లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ బిడ్డలకు తమ పాలే ఇవ్వాలి. కొంతమంది తల్లులు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యాషన్ చేసి ఆకారం మారుతుందని కొంతమంది ఇవ్వకుండా ఉంటున్నారు. అట్లా కాకుండా ఖచ్చితంగా ఇవ్వాలి తల్లిపాలు. మరియు బిడ్డ తల్లిపాలు తాగేటప్పుడు ఎర్నాళ్ళు అనేది నల్లటి భాగం మొత్తం బిడ్డ నోట్లో వెళ్ళిందా లేదా అని గమనించాలి. పాలు ఇచ్చినప్పుడు పిల్లలు ఇట్లా కొంగు కప్పుకుంటారని చప్పరిచ్చే శబ్దం వింటారు, కానీ పాప పాలు తాగుతుందా లేదా కొన్నిసార్లు గమనించరు. ఖచ్చితంగా గమనించాలి. గమనిస్తే పిల్లలకు ఫస్ట్ వచ్చే పాలు రొమ్ము మనం సున్నము నీళ్ళలో కలిపి పెడితే అలాగే ఉంచితే ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళు పైకి తెస్తే సున్నం కిందికి వెళ్తుంది. అదేవిధంగా సృష్టి రహస్యం దేవుడు ఇచ్చిన వరం. ఆ పాలలో ఫస్ట్ వచ్చే పాలు పచ్చగా ఉంటాయి, బిడ్డ యొక్క దాహం తీరుస్తాయి. తర్వాత వచ్చే పాలు పిల్లల యొక్క ఆరోగ్యంగా పెరగడానికి, బిడ్డ ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుంది. అందుకే తల్లిపాలు ఫస్ట్ రొమ్ము ఇచ్చిన తర్వాత మళ్ళీ 2వ రొమ్ము ఇది ఇచ్చిన తర్వాత, ఇది ఖాళీ ఇచ్చిన తర్వాత ఇంకొక రొమ్ముకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం సేపు ఇచ్చి కొంచెం సేపు పాటిస్తారు. అట్లా కాకుండా ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే బిడ్డకు 8 నుంచి 10 సార్లు పక్క కడిపితేనే బిడ్డకు తల్లిపాలు సరిపోతుంది అని మనకు ఇవ్వకూడదు. ఎందుకంటే తల్లిపాలే శ్రేష్టం అంటారు కదా. బయట దొరికే ఏ ఫుడ్స్ కానీ బయట దొరికేది ఏముండదు. తల్లిపాలలో నీటి శాతం ఉంటుంది, కావాల్సిన విటమిన్స్ కానీ ఐరన్ కానీ తల్లిపాల నుండే బిడ్డకు లభిస్తాయి. అందుకే తల్లిపాలని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు గర్భిణిగా అన్ని రకాల ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేస్తేనే తల్లి సమృద్ధిగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది, బిడ్డ కూడా క్షేమంగా ఉంటుంది. అందుకే మీరందరూ తల్లిపాలను ఖచ్చితంగా ఇవ్వాలి 6 నెలల వరకు. 6 నెలల తర్వాత బయటదంటే ఉగ్గు అవి మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు. మళ్ళీ బయట దొరికేటిగిన ఇస్తే కూడా పిల్లలకి పడవచ్చు, పడకపోవచ్చు. అందు గురించి మన ఇంట్లో లభించే వాటిని మనం ఇవ్వాలి. 6 నెలల తర్వాత ఎగ్గు కానీ ఒక అరటి పండు కానీ అట్లాంటివి ఇవ్వాలి. ఈ టైం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. మంచి బిడ్డలు మనం అందించగలం. అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చేది అనుబంధ పోషకాలు బాలామృతం ప్యాకెట్ ఇస్తాం. అవి ఏం చేయాలి? మీరు మీ పిల్లలకు అనుబంధ పోషక 6 నెలలు పడగలుగుతుంది 2 స్పూన్లు పాలలో కలిపి కొంచెం గంట జారేటట్టు అనుబంధ పోషకాహారం అనేది స్టార్ట్ చేయాలి. ఆ విధంగా స్టార్ట్ చేసి రోజు 100 గ్రాములు చొప్పున పెట్టమని చెప్తాం. ఆ 100 గ్రాములను ఈరోజు మన వేటూరు గ్రామంలో
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన వేల్పూర్ మండల సూపర్వైజర్ గారికి, అట్లాగే హెల్త్ సూపర్వైజర్ గారికి, బర్డ్ ఎన్జిఓ లావణ్య గారికి, అట్లాగే ఐకేపీలు సభ్యులందరికీ, అట్లాగే మా అంగన్వాడీ టీచర్లకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. మనము ఇందాక మన సూపర్వైజర్ మేడం గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవం నిర్వహించుకుంటామమ్మ. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్తోని మనము ఒక కార్యక్రమం అనేది నిర్వహిస్తాం. ఈసారి కూడా మనకు ఒక థీమ్ ఇచ్చారు, క్లోజింగ్ ది గ్యాప్, అంతరాలను గురించి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం. అంటే మనము తల్లి బిడ్డకి పాలించే విధానంలో కొంచెం గ్యాప్ అనేది ఏర్పడుతుంది. సో ఈ గ్యాప్ని మనము ఫిల్ చేయాలి, గ్యాప్ అనేది ఉండకూడదని ఈ సంవత్సరం మనకు థీమ్ తీసుకురావడం జరిగింది. అయితే ఫస్ట్ మనం బిడ్డ పుట్టగానే 3 రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నాము, కానీ అది జరగడం లేదు. మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అక్కడ మనకి ఆశా కార్యకర్త ఉంటారు, అంగన్వాడీ టీచర్ ఉంటారు, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. బిడ్డ పుట్టగానే ఇమ్మీడియట్గా మనకి తల్లి తీసుకొచ్చి ఇస్తారు 3 రూపాయలు కట్టాలి అని. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకోండి, అది జరగడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తారంటే బిడ్డ అనారోగ్యంగా ఉందనో, లేకపోతే మెకోని అంటే బిడ్డ తిన్నదనో, మింగిందనో, అట్లా లేకపోతే ఉమ్మ నీరు మింగిందనో బిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారు. వేరు చేసి బిడ్డ ఒక చోట ఉంటుంది, తల్లి ఒక చోట ఉంటుంది. అట్లా జరగడం వల్ల ఏమవుతుంది, 3 రూపాయలు ఫస్ట్ బిడ్డకి ఏవైతే 3 రూపాయలు అందాలో అవి అంటే ప్రోటీన్ ఉంటుందమ్మా. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే బిడ్డకి వ్యాధినిరోధక శక్తిని ఇస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో పిల్లల లోపల ఎక్కువగా అనారోగ్యం అనేది సంభవిస్తుంది. విరేచనాలు కానీ, వాంతులు కానీ, ఊరుకూరికే అస్వస్థతకు గురవుతారు. ఈ మనం 3 రూపాయలు పట్టించడం వల్ల ఏమవుతుందంటే పిల్లల లోపల వ్యాధినిరోధక శక్తి అనేది వచ్చి ఏ చిన్న వ్యాధి వచ్చినా, న్యూమోనియా కానీ, వాంతులు కానీ, విరేచనాలు కానీ ఏది వచ్చినా కూడా పిల్లలకు తట్టుకునే శక్తి అనేది లభిస్తుంది. కాబట్టి తప్పకుండా పుట్టిన గంటల లోపల లేదా వీళ్ళంత త్వరగానే మనం 3 రూపాయలు పట్టించాలి. అందుకని ఏం చేస్తున్నామంటే ఈసారి ఈరోజు మేము ఫస్ట్ నుంచి 7 వరకు 6 వరకు ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాము, అవగాహన కల్పిస్తూ వచ్చాము. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్జి వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనేది మా యొక్క షెడ్యూల్లో వచ్చిన యాక్టివిటీ. ఎందుకు ఎస్ఎస్జి వాళ్ళతో చేస్తున్నామంటే ఎట్లాగైతే విలేజ్ లెవెల్లో అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త ఉంటారో అట్లనే మహిళా సంఘాలు ఉంటే ఎస్ఎస్జి వాళ్ళు కూడా ఉంటారు. మీరు లోకల్గా ఉన్న అందరితో మీరు మమేకమై పనిచేస్తారు. ఎట్లయితే అంగన్వాడీ టీచర్ ఆశ పనిచేస్తుందో మీరు కూడా వాళ్ళతో కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి చెప్పినట్లయితే మీరు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీకు ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఆ కుటుంబ సభ్యులకు చేరుతుంది. ఇప్పుడు మీ సంఘాల లోపల కోడలు అత్తలు ఉంటారు, అమ్మలు ఉంటారు. మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు దీని గురించి మాట్లాడతారు. కొంత అవగాహన కల్పిస్తే కొంత ఈ యొక్క మన ఏదైతే అంతరం గ్యాప్ ఉందో దాన్ని పూడ్చుకోవాల్సిన ఉద్దేశంతో ఈరోజు మనము ఎస్ఎస్జి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ మనము బిడ్డకు 3 రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నాము. అంతే ముఖ్యంగా గర్భిణి యొక్క ఆరోగ్యం చూసుకోవడం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. మీరు మంచి సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనిస్తారు. కాబట్టి మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. అట్లాగే కంపల్సరీ 180 ఐఎఫ్ఏ మాత్రం మీకు అంగన్వాడీ కేంద్రంలో కానీ లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారమ్మా. కాల్షియం ఐరన్ మాత్రము తప్పకుండా ప్రతి గర్భిణీ స్త్రీ వేసుకోవాలి. మీరు వేసుకోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది. ఒకరు రక్తహీనతో బాధపడుతున్నట్లయితే శిశువు బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉంటుందమ్మా. మీకు కూడా డెలివరీ సమయంలో చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు తినే ఆహారంలో ఐరన్ ఉందా లేదా, మంచి పోషకాలు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. అట్లాగే ఐరన్ దాంతోపాటు అదనంగా కాల్షియం ఐరన్ మాత్రం కూడా మీరు తప్పకుండా వేసుకోవాలి. ఒకరు బరువు తక్కువ బిడ్డ పుట్టాలనుకోండి, ఏం చేయాలంటే మీరు తప్పనిసరిగా ఒక కంగారు పద్ధతి అని ఉంటుంది కనిపిస్తుంది. కంగారు మనం టీవీలో చూసి ఉంటారు, అందరికి ఐడియా ఉంటారు. కంగారు ఏం చేస్తుందంటే బిడ్డని తన సంచిలో వేసుకుంటారు. సో అట్లా బిడ్డ పుట్టగానే బిడ్డలు తక్కువ వరకు పుట్టారనుకోండి, 8 months ఒకటి పుట్టారనుకోండి, తప్పకుండా మీరు మీ బిడ్డని మీ యొక్క ఛాతీపై వేసుకోవాలమ్మా. ఆ విధంగా చేయడం వల్ల అంటే అంతవరకు గర్భంలో శిశువు ఉంది కదా, మనం ఇమ్మీడియట్గా బిడ్డను మన ఛాతీపై వేసుకున్నట్లయితే డెలివరీ తర్వాత ఒక స్పర్శ అనేది పిల్లలకి తెలుస్తుంది. అట్లాగే తల్లి బిడ్డ యొక్క బాండింగ్ కూడా ఎక్కువగా మీ యొక్క బంధం అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ కంగారు పద్ధతి అనేది తప్పకుండా మీరు పాటించండి. అట్లాగే సరైన పౌష్టికాహారం మీరు తీసుకోండి. మీరు మంచి ఆహారం తీసుకుంటేనే డెలివరీ తర్వాత బిడ్డకు మంచి పాలు వస్తాయమ్మా.
తప్పకుండా మీరు తినే ఆహారంలో పాలు, గుడ్లు, చేపలు ఉండేటట్టుగా చూసుకోండి. అదే కూరగాయలు తినే వాళ్ళైతే వెజిటేరియన్స్ అయితే మంచి పోషకాలు ఉండే ఆకుకూరలు కానీ ఆరెంజ్ కలర్లో ఉండే పండ్లు కానీ ఖచ్చితంగా మీ ఫుడ్లో ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత బిడ్డ పుట్టగానే ముర్రుపాలు అంటున్నాం. అదే అంత మాత్రమే కాకుండా ఖచ్చితంగా 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలమ్మా. మనం ఇచ్చే తల్లిపాల లోపల ఒక 88% నీళ్ళు ఉంటే దాంట్లోనే కొవ్వు పదార్థాలు ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. మీరు బయట నుంచి ఇంకా మనం వేరే ఇతర పదార్థాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. గ్లూకోజ్ నీళ్ళు కానీ ఇంకా వేరే ద్రవ పదార్థాలు కానీ తేనె కానీ ఏది పెట్టవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. గర్భిణిగా ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు కానీ తప్పకుండా 6 నెలల వరకు కేవలము తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మరి ఏ పదార్థాలు ఇవ్వకూడదు. మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి. తర్వాత 6 నెలల తర్వాత అప్పుడు 6 నెలలు నిండిన తర్వాత పిల్లలకి కొంచెం ఆహారం తినిపించడం అనేది ప్రారంభించండి.